నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మనం ఒబేసిటీ అండ్ వెయిట్ లాస్ గురించి మాట్లాడదాం. సో ఒబేసిటీ అంటే అందరికీ తెలిసిందే, వెరీ కామన్ ప్రాబ్లం, వెయిట్ గెయిన్, అబ్నార్మల్గా వెయిట్ గెయిన్. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అనేది ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇన్ టు లావ్ ఉంటే బాడీ షేమింగ్, ఏ సైజులో ఉన్నా ఉండొచ్చు. ఇప్పుడు అది ఒక ట్రెండ్, అంటే ఏ సైజులో ఉంటే ఏంటి. అండ్ యాజ్ అ డాక్టర్ కాస్మెటిక్ పార్ట్ ఆఫ్ ఒబేసిటీ గురించి మేము డిస్కస్ చేయట్లేదు. ఎవరు ఏ సైజులో ఉన్నా ఏదన్నా బాడీ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉండి మిగతా వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉంటే దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ గెట్టింగ్ ఇన్ టు. అంటే వెయిట్ గెయిన్ అనేది ఇండివిజువల్ చాయిస్. కానీ ఒబేసిటీని డాక్టర్ దగ్గరికి, ఇప్పుడు కొంతమంది నాకు వేరే వాళ్ళు చెప్పారు, మా పేషెంట్స్ కాకుండా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఏమన్నా అడిగితే వెయిట్ లాస్ అవ్వమంటున్నారు, అంటే నేను అడిగిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళు వెయిట్ లాస్ అవ్వమంటారు ఏంటి అని అడుగుతున్నారు. సో వెయిట్ లాస్ అనేది 2 కాంటెక్స్లో వస్తుంది. ఇప్పుడు ఒకటి, చూడడానికి సన్నగా ఉంటే బాగుంటారా, లేదంటే దాని గురించి కాదు, అది మీ గోల్ కాదు. వెయిట్ లాస్ అనేది మేము హెల్త్ పరంగా చెప్తాం. డాక్టర్స్ అనేవాళ్ళు వెయిట్ లాస్ అనేది హెల్త్ పరంగా అడ్వైస్ చేస్తారు. ఎందుకు అడ్వైస్ చేస్తారు అంటే, ఫస్ట్ మీరు ఒబేసిటీ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అందరికీ జనరల్గా తెలుసు, ఇంక్లూడింగ్ ఎండోక్రైన్ డిస్రప్షన్. ఇప్పుడు ఆడవాళ్ళలో చాలామందికి పీసీఓడి ప్రాబ్లం వస్తుంది, అంటే పీరియడ్స్ సరిగ్గా లేకపోవడం, పిల్లలకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్ల పిల్లలు పుట్టకపోవడం వాళ్ళ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం కానీ, ఆర్ మీకు ఎండోక్రైన్ డిస్రప్షన్స్ వస్తాయి. మీ సిస్టమ్ అంతా అన్ని హార్మోన్స్ అన్ని తేడాగా ఉంటాయి, హార్మోన్స్ అన్ని నడవడానికి ఇబ్బంది అవుద్ది, బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ వీటి ఇంటరాక్షన్ వల్ల మీకు కోలన్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, క్యాన్సర్స్తో పాటు బీపీ, షుగర్, ఇవన్నీ. అంటే ఇట్ ఈస్ వన్ ప్రాబ్లం విచ్ కాజెస్ యూ లాట్ ఆఫ్, ఒక చిన్న దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మల్టిపుల్, ఆల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అన్ని వాటికి కారణం ఒబేసిటీ. ఇది జనరల్గా చాలామందికి తెలుసు. సో చాలామంది వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఈ వెయిట్ లాస్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, ఎలా చేయాలనేది మీకు ఒక ఐడియా ఉంటుంది అవన్నీ. ఇప్పుడు నేను ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, వెయిట్ లాస్ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళకి మోస్ట్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ మీరు తెలుసుకోవడం వల్ల ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేసి మీ వెయిట్ లాస్ గోల్ని అచీవ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ పాయింట్, వెయిట్ లాస్ దేనికోసం చేస్తున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. దాన్ని బట్టి మీ వెయిట్ లాస్ ఎలా చేస్తారు అనే దాని గురించి ఐడియా వస్తుంది. నేను ఇందాక నుంచి 2 కారణాలు చెప్తున్నాను. వెయిట్ లాస్ చేయడానికి 2 కారణాలతో జనరల్గా డ్రైవ్ ఉంటుంది. ఒకటి ఏంటంటే కాస్మెటిక్ పర్పస్కి, చూడడానికి మెయిన్గా అందరూ అంటున్నారు లావు ఉన్నావు అని, దానికోసం వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తారు. అండ్ ఇంకొంతమంది హెల్త్ కోసం, అంటే వెయిట్ లాస్ అవ్వడం వల్ల హెల్త్ పరంగా మనకి బెనిఫిట్స్ ఉంటాయి అని వెయిట్ లాస్ స్టార్ట్ చేస్తారు. ఈ రెండాటిలో డిఫరెన్స్ ఏంటి అని అనొచ్చు మీరు. ఈ రెండాటిలో డిఫరెన్స్ ఏంటంటే పద్ధతి, ఏ పద్ధతిలో వెయిట్ లాస్ స్టార్ట్ చేస్తున్నారు అనే దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల రిజల్ట్స్ డ్రాస్టిక్గా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీ ఎయిమ్ ఓన్లీ కాస్మెటిక్ అనుకోండి, హెల్త్ కాదనుకోండి, మీరు హెల్త్ పరంగా ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, హెల్తీగా ఉండాలి ఏంటి, హెల్త్ పరంగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేది ట్రై చేయరు. ఓన్లీ కాస్మెటిక్గా స్టార్ట్ చేయడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఫ్యాట్ డైట్స్, షార్ట్ కట్ మెథడ్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దానివల్ల డైట్స్ మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తే 100 డైట్లు ఉంటాయి. ఎక్కడ ఈ డైట్, ఆ డైట్, లిక్విడ్ డైట్, కుకుంబర్ డైట్, ఇంకా ఒక 2-3 రోజులు ఓన్లీ వాటర్, అసలు వాటరే తాగకుండా, ఇవన్నీ వెయిట్ లాస్ని హెల్దీ వెయిట్ లాస్ కాదు మీరు దీంట్లో. ఇది మీరు జస్ట్ కాస్మెటిక్ పర్పస్కి చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, కొంచెం వాటర్ రెస్ట్రిక్ట్ చేస్తారు. చాలామంది మెయిన్గా చేసేది ఏంటంటే వాటర్ తాగడం ఆపేస్తారు. వాటర్ తాగడం అయితే వాటర్ రిటెన్షన్ ఉండదు, మేము సన్నగా కనిపిస్తామని. ఇనీషియల్గా మీకు ఒక 1-2 kgs డిఫరెన్స్ డెఫినెట్గా వస్తుంది, కనిపిస్తుంది. ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్, మీ బాడీకి ఏం చేస్తున్నారు మీరు, వాటర్ అనేది చాలా ఎసెన్షియల్. సో అది తీసేయడం వల్ల షార్ట్ కట్లో 1-2 kgs వెయిట్ లాస్ చాలా తొందరగా అయ్యారనుకోండి, కానీ మీకు మీరు ఎలా హెల్ప్ చేసుకుంటున్నారు దానివల్ల. సో దట్ ఈస్ మన మేజర్ ప్రాబ్లం. అండ్ ఇంకొకటి క్యాలరీ రెస్ట్రిక్షన్ డైట్స్ అని చేస్తారు. ఈ క్యాలరీ రెస్ట్రిక్షన్ డైట్లో ఏం చేస్తారంటే, మనకి జనరల్గా యావరేజ్ పర్సన్కి ఒక 2000-2000 కిలో క్యాలరీస్ ఎనర్జీ కావాలనుకోండి. మనం అందరికీ తెలిసిందే వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, అవసరం కంటే తక్కువ క్యాలరీస్ బాడీకి ఇవ్వాలి, ఇవ్వడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. సో ఇది అందరికీ తెలిసిందే. దానివల్ల క్యాలరీస్ రెస్ట్రిక్షన్ డైట్ అనేది జనరల్గా ఏంటంటే 1000 కిలో క్యాలరీస్ పర్ డేకి పెట్టుకొని రెస్ట్రిక్షన్ చేస్తారు. ఈ 1000 కిలో క్యాలరీస్ పర్ డే ఒకటి ఏంటంటే సస్టైనబుల్ ఆప్షన్ కాదు. అంటే ఇలాగే మీరు జీవితాంతం మెయింటైన్ చేయగలరా? అంటే వెయిట్ లాస్ మీ గోల్ ఏంటి? ఈరోజు నాకు ఇంకొక 6 నెలల్లో పెళ్ళి ఉంది, పెళ్ళికి నేను ఒక 10 kgs తగ్గుతాను, 10 kgs పెళ్ళి అయిపోయిన వెంటనే ఇంకో 1-2 నెలల్లో మళ్ళీ బ్యాక్
10 కేజీలు 20 కేజీలు మళ్ళీ బ్యాక్. అది గోల్ అయితే ఇలాంటివన్నీ చేయొచ్చు. కానీ మనం హెల్త్ కోసం వెయిట్ లాస్ చేసుకుంటున్నామంటే ఇలాంటి షార్ట్కట్ మెథడ్స్ వల్ల మీకు లాంగ్ టర్మ్లో బెనిఫిట్ ఏమీ ఉండదు. ఈ క్యాలరీ రెస్ట్రిక్షన్ వల్ల ఏమవుతుంది, మీ బాడీకి సరే తగ్గిద్ది, క్యాలరీ వెయిట్ లాస్ అవుతారు టెంపరీగా, కానీ అలాగే మీ బాడీలో బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేయకపోయినా, ఒక రోజంతా ఖాళీగా పడుకొని ఏం పని చేయకపోయినా సరే బాడీలో హార్ట్ పని చేయాలి, బ్రెయిన్ పని చేయాలి, మజిల్స్ పని చేయాలి, పేగులు పని చేయాలి. సో ఇవి పని చేయడానికి బాడీ కొంచెం ఎనర్జీ వాడుతూ ఉంటుంది. ఆ మెటబాలిక్ రేట్ అనేది ఆటోమేటిక్గా బాడీ ఏమనుకుంటుంది, నాకు తక్కువ ఎనర్జీ వస్తుంది, నేను కన్జర్వ్ చేసుకోవాలి, ఎనర్జీ ఎక్స్పెండిచర్ కూడా కన్జర్వ్ చేసుకోవాలి అని చెప్పి తక్కువ మెటబాలిక్ రేట్కి చేసేస్తుంది. అప్పుడు మీకు ఇంకొన్ని రోజుల్లో మీరు తక్కువ ఇస్తున్నారు కానీ తక్కువ ఖర్చు పెడుతున్నారు. మనకు ఖర్చు కూడా ఎక్కువ అవ్వాలి కదా, పని చేస్తే ఖర్చు ఎక్కువ అవడం బెనిఫిషియల్, కానీ పని చేయకుండా రెస్ట్లో కూడా బేసల్ మెటబాలిక్ రేట్ హై ఉండడం వల్ల కూడా బెనిఫిషియల్ అవుతుంది. ఈ బేసల్ మెటబాలిక్ రేట్ హై ఎలా అవుతుంది అంటే మెయిన్గా చాలామందికి తెలిసింది ఏంటి, వెయిట్ లాస్ అన్న వెంటనే 80-20 రూల్ ఎవరిని అడిగినా చెప్తున్నారు. 80-20, 80% డైట్, 20% ఎక్సర్సైజ్. అది ఉల్టా కాదు. 80% డైట్, 20% ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ లాస్ అవుతారు. సో తినేది కంట్రోల్ చేసుకుంటేనే వెయిట్ లాస్ మెయిన్గా స్టార్ట్ అవుతుంది. సో ఈ 20%లో ఎక్సర్సైజ్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, 1 మసిల్. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మెయిన్గా చాలామంది వెయిట్ లాస్లో ఇంకో కామన్ మిస్టేక్ అంటే కార్డియో మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే కార్డియో అయితేనే క్యాలరీస్ బర్న్ అవుతాయి అనుకుంటారు. కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే మసిల్ బిల్డ్ చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అదేంటి అంటే బేసల్ మెటబాలిక్ రేట్. నేను ఇందాక అన్నాను కదా, ఆ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది అంటే మనం ఏం చేయకుండా ఖాళీగా ఉన్నా సరే మన బాడీ కొంచెం ఖర్చు పెడుతుంది ఎనర్జీ. ఆ ఖర్చు పెట్టేది మసిల్స్ ఎక్కువ ఖర్చు పెడతాయి. మీ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఎక్కువ కొంచెం క్యాలరీస్ ఇచ్చినా సరే ఖర్చు అవుతూ ఉంటుంది. ఇది ఎక్సర్సైజ్ వల్ల మెయిన్ బెనిఫిట్. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మజిల్స్ బిల్డ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా తగ్గిద్ది. షుగర్ ఉన్న పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. మసిల్ బిల్డ్ చేసుకోవడం అనేది కాస్మెటిక్ పర్పస్ కాదు, ఇంకా దేనికి కాదు, మీ బైసెప్స్ చూసుకోవడానికో, ఫోటోలు దిగడానికో, షర్ట్లు ఇప్పడానికో కాదు. ఇట్ ఈస్ ఈక్వలీ హెల్దీ ఫర్ ఇంక్రీజింగ్ బేసల్ మెటబాలిక్ రేట్ అండ్ మెయిన్గా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిద్ది. షుగర్ అనేది బాగా వాడుకుంటూ ఉంటుంది మసిల్, మనం డైట్ కంట్రోల్ ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ కానీ మిగతా ఎవరికన్నా ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎక్సర్సైజ్లో. కార్డియో ఒక్కటే కాదు, మసిల్ బిల్డింగ్ మీద, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, మీరు బాడీ బిల్డింగ్, ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ అని చెప్పాను, సో వెయిట్ లాస్లో ఎక్సర్సైజ్కి వెళ్తారు. ఎక్సర్సైజ్కి వెళ్ళినప్పుడు చాలామంది సప్లిమెంటేషన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, చాలామంది ఏంటంటే మెడికేషన్స్ ఉంటాయి, ఆకలి తగ్గిద్ది. మీ జిమ్ ట్రైనర్స్ హూ ఆర్ నాట్ ట్రైన్డ్, న్యూట్రిషన్ వైజ్ ట్రైన్డ్ కాదు, మెడికల్ వైజ్ ట్రైన్డ్ కాదు, బట్ దే హ్యావ్ కామన్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్. నలుగురు మాట్లాడుకుంటారు, వాళ్ళకి చాలామంది వెయిట్ లాస్ ట్రై చేస్తున్న పేషెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి చాలామంది క్లయింట్స్ ఉంటారు. మేబీ డాక్టర్ వాళ్ళకి ఎవరికైనా ఇంకొకరికి ఒక మెడిసిన్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేశారనుకోండి, వీళ్ళకి ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసే ముందు డాక్టర్ 100 ఆలోచించి ప్రిస్క్రైబ్ చేస్తారు. వాళ్ళు తట్టుకోగలరా లేదా, వాళ్ళకి అది సూటబుల్లా కాదా, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఏంటి, అవన్నీ ఆలోచించి చేస్తారు. బట్ మీకు అదే ఒక నాన్ ట్రైన్డ్ పర్సన్ సేమ్ అడ్వైజర్, చాలామంది నేను చూశానంటే నిజం జరుగుతుంది ఏంటంటే, దే ఆర్ టేకింగ్ మెడికేషన్స్, ట్యాబ్లెట్స్. అవి దేనికి, ఆకలి తగ్గడానికి అని చెప్పి ట్యాబ్లెట్స్ కూడా తింటారు. ఈ ఆకలి తగ్గే ట్యాబ్లెట్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఎన్ని రోజులు తింటారు, లాంగ్ టర్మ్ గోల్లో అది యూస్ఫుల్లా కాదా, అండ్ దానివల్ల మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్, వెదర్ ఇట్ ఈస్ అడ్వైజ్డ్ బై అ డాక్టర్. వేరే కంట్రీస్లో కాదు కానీ మన ఇండియాలో ఫార్మసీకి వెళ్ళి అడిగితే మీరు ఏం కావాలంటే అది, చనిపోవడానికి ఒక 100 ట్యాబ్లెట్లు ఇమ్మన్నా సరే ఇచ్చే పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు, విచ్ ఈస్ వెరీ రాంగ్. ఇలా ఏది పడితే ట్యాబ్లెట్ అది మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకుంటూ ఉంటే దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. సో వెయిట్ లాస్లో ప్రొఫెషనల్ హెల్ప్, డైటే కదా, డైట్ ఏముంది, యూట్యూబ్ చూడొచ్చు, ఇన్స్టా చూడొచ్చు, 100 రీల్స్ ఉంటాయి, ఎక్కడ ఇట్స్ వెరీ సింపుల్ టాపిక్ అనుకొని చెప్పి ప్రొఫెషనల్ హెల్ప్ కోసం 500 ఖర్చు పెట్టడానికి చాలామంది ఆలోచిస్తారు. బట్ గుడ్ న్యూట్రిషనిస్ట్ కానీ, గుడ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుంటే మీకు అది ఓవరాల్గా మీ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. అంటే హెల్తీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలనేది మీకు ఐడియా వస్తుంది. చాలామంది క్రాష్ కోర్స్ ట్రై చేయడం కానీ, ఒక 1 మంత్ ట్రయల్ చేయడం కానీ, వెయిట్ లాస్ అనేది స్లో ప్రాసెస్, స్లోగా ఉంటేనే హెల్తీ వెయిట్ లాస్ ఉంటుంది, సస్టైనబుల్గా ఉంటుంది. మీరు వెయిట్ లాస్ ఈరోజు అయ్యి ఇంకొక 6 నెలల్లో పెరగడం అనేది కాదు కదా మన గోల్. సో ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకున్నారంటే మీకు అది గ్రాడ్యువల్గా చేస్తారు. ఇది ఇంకొక కామన్ ప్రాబ్లం జనరల్గా నేను నోటీస్ చేస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే,
సరే ఈరోజు ఏదో వెయిట్ లాస్ అని ప్లాన్ చేసుకున్నారు, గుడికి వెళ్తారు, మొక్కేసుకుంటారు, నేను కానీ ఇది చేశానంటే ఒక దేవుడు నాన్ వెజ్ తినడం మానేస్తాను, వచ్చే నెల వైష్ణవి దేవికి వస్తాను, ఒక సంవత్సరం వరకు నాన్ వెజ్ తినను. ఇది జనరల్గా చాలామంది ఫాలో అవుతున్నారు. సో ఇలా ఫాలో అవడం వల్ల ఏంటి, ఈరోజు పొద్దున్న లేస్తాము, లేచిన వెంటనే మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం మాడిపోద్ది. అంతకు ముందు దాకా మీరు ఆ రోజుకి ఇవన్నీ తినేవాళ్ళు, మంచిగా తినేవాళ్ళు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రోజు పొద్దున్న లేచి నేను ఈరోజు వెయిట్ లాస్ చేస్తున్నాను, ఏమీ తినను అంటే అది మీరు ఎన్ని రోజులు సస్టైన్ చేయగలరు? విల్ ఇట్ బి పాసిబుల్ ఫర్ యూ? అలా రెగ్యులర్గా చేయగలుగుతారా? నాట్ పాసిబుల్. సో వెయిట్ లాస్కి మెయిన్గా చేసుకోవాల్సింది ఒక సెట్ టార్గెట్ డేట్ పెట్టుకొని స్టార్ట్ చేయకూడదు. అది మీ లైఫ్ స్టైల్లోకి మీరు స్లోగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ముందు చాలా ఎక్కువ తినేవాళ్ళు, జంక్ ఫుడ్ తినేవాళ్ళు, మీకు ఏమేమి చేయాలో వైట్స్ అవాయిడ్ చేసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. సో దాన్ని నెక్స్ట్ డే లేచి ఒకేసారి ఈరోజు పొద్దున్న నుంచి నేను అన్నీ బంద్, నేను ఓన్లీ చాలామందిని చూసాను ఓన్లీ ప్రోటీన్ అని చెప్తారు, వెళ్ళి చికెన్ బ్రెస్ట్ తెచ్చుకుంటారు, వారం చేస్తారు, 10 రోజులు చేస్తారు. ఆ 10 రోజుల తర్వాత ఉంటే చూడండి బిర్యానీ తింటారు. ఈ 10 రోజులు చేసిందంతా వేస్ట్. ఎంత డెఫిసిట్లో ఉందో అదంతా రీబౌండ్లో తింటారు. ఆకలి, ఫ్రస్ట్రేషన్, బ్రెయిన్కి టాలరబిలిటీ లేదు. సో హ్యాబిట్ చేసుకోవాలి మీరు దీన్ని. ఇట్ షుడ్ బికమ్ అ లైఫ్ స్టైల్. అది ఫోర్స్డ్గా రాకూడదు. ఇది వెయిట్ లాస్లో సస్టైనబిలిటీకి చాలా ఇంపార్టెంట్. అండ్ రిలయింగ్ ఆన్ సర్జికల్ టెక్నిక్స్. నేను బేరియాట్రిక్ సర్జరీస్ వల్ల వెయిట్ లాస్ అవ్వదు అలా అని చెప్పట్లేదు, కానీ బేరియాట్రిక్ సర్జరీస్ ఎవరికి అంటే చాలా వెయిట్ గెయిన్ ఉంటుందండి. అంటే వాళ్ళు లేచి నడవలేరు, చాలా లా ఉంటారు, కుర్చీలో పట్టరు, టేబుల్ పైన పట్టరు, వాళ్ళు లిటరల్లీ మార్బిడ్ ఒబేసిటీ అంటారు, ఇంకేం చేయలేరు. సో వాళ్ళకి ఏం చేస్తారు, గ్యాస్ట్రిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీస్, అలా స్టమక్ని చిన్నగా చేయడం. ఇప్పుడు బెలూన్ గ్యాస్ట్రెక్టమీస్ అని కూడా వచ్చినాయి. అంటే మీరు ఒక బెలూన్ మింగుతారు, దాని లోపలికి వెళ్తే అది బెలూన్ డైలేట్ అవుతుంది, స్టమక్లో అది ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. సో మీకు దానివల్ల ఆకలి తగ్గిద్ది. ఇలా స్టార్ట్ చేస్తారు, వెయిట్ కూడా బాగా తగ్గుతారు. చూసిన వెంటనే అరే ఏంట్రా ఎంత బాగా తగ్గిపోయావు అని అంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇనిషియల్గా. ఆ తర్వాత మెల్లగా చూడాలి. దానికి డైట్ ఉంటుంది. ఒక ఇడ్లీ తింటారు కొన్ని రోజులు, ఇంకో 2 రోజులు ఇడ్లీ. 6 months తర్వాత సేమ్ పర్సన్ని మీరు మళ్ళీ వెళ్ళి చూడండి, మళ్ళీ సేమ్ వెయిట్కి వచ్చేస్తారు. ఈ సర్జికల్గా చేసిన వాళ్ళకి టెంపరీగా హెల్ప్ చేస్తుంది. అంటే మీరు ఒక 100 kgs ఉన్నారు, 70 kgsకి వచ్చి హెల్ప్ చేసింది. ఆ తర్వాత 70 నుంచి మెయింటైన్ చేసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీరు 70 వరకు వచ్చి మళ్ళీ సేమ్ డైట్, ఏం ఆపరేషన్స్ చేసినా, ఏం బెలూన్స్ చేసినా సరే, మన స్టమక్ అనేది దేవుడు చేసింది. ఇట్ హ్యాస్ బ్రిలియంట్ ఎక్స్పాండబుల్ అంటారు. ఇంత చిన్నది ఉంది, ఇంత పెద్ద కూడా సాగిద్ది. ఆ గ్యాప్ చిన్నగా చేశారు, కొన్ని రోజుల తర్వాత మీరు తినడం ఉన్నారనుకో, ఆటోమేటిక్గా సైజ్ పెరిగిపోతుంది. మళ్ళీ పాత సైజ్ ఎంత ఉందో అంత సైజ్కి వచ్చేసి మళ్ళీ సెటైటీ అనేది తగ్గదు. సో సర్జికల్ హెల్ప్ తీసుకుంటున్నప్పుడు ఆ సర్జికల్ హెల్ప్ అనేది లాంగ్ టర్మ్కి హెల్ప్ చేయదు అనేది మీరు గుర్తు పెట్టుకొని తీసుకోవాలి. అది తీసుకున్నాక దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకోవాలి. ఇది ఒకటి. అండ్ రీసెంట్గా మా ఇంట్లో కూడా లైక్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ సేమ్ వెయిట్ లాస్, ఆల్ ఆఫ్ ఎ సడన్ జోష్ వస్తుంది. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ బయట తింటారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ జోష్ వస్తుంది. జోష్ వచ్చి ఈ రోజు నుంచి వెయిట్ లాస్ అని చెప్పి పొద్దున్నే ఏం తెచ్చుకుంటున్నారు, సిరియల్స్, కెలాగ్స్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కెలాగ్స్ బ్రాండ్ ఆర్ సంథింగ్, సిరియల్స్ తెచ్చేసుకుంటారు. కెలాగ్స్ సిరియల్స్ అనేది ఎలా ఫేమస్ అయిందంటే లో ఫ్యాట్. కెలాగ్స్ సిరియల్స్ వల్ల ఫ్యాట్ రాదు. సో ఇప్పటిదాకా మనకున్న కాన్సెప్ట్ ఏంటి, ఫ్యాట్ అంటేనే వెయిట్ గెయిన్, ఫ్యాట్ అంటేనే ఒబిసిటీ అనే కాన్సెప్ట్లో ఉండేది ఇప్పటిదాకా. సో సిరియల్స్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది కాబట్టి హెల్దీ అనుకొని రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో సిరియల్స్ తింటే నేను హెల్దీగా ఉంటున్నాను అనేది పెద్ద అపోహ. సిరియల్స్ అనేది మీకు ఫ్యాట్ ఒక్కటే ఉండదు దాంట్లో, కానీ దాంట్లో చాలా క్యాలరీస్ ఉంటాయి. క్యాలరీస్ కూడా వెయిట్ లాస్కి కారణం. చెప్పాలంటే క్యాలరీస్, మేజర్గా క్యాలరీసే వెయిట్ లాస్కి కారణం ఉంటుంది. సో సిరియల్స్తో వెయిట్ లాస్ చేయడం అనేది పెద్ద మిస్టేక్. దాని బదులు దాన్ని మీరు కెలాగ్స్ని వెనక్కి తిప్పి చూసారంటే దాంట్లో ఉంటుంది కంటెంట్లో, దాంట్లో షుగర్ కంటెంట్ ఎంత ఉంది. షుగర్ని ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈటింగ్. ఇది మెయిన్గా చాలామందికి ఇప్పుడు మన అర్బన్ ప్రాబ్లంలో, ఇది అర్బనైజేషన్లో చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే హెల్దీ డైట్. ఇలాగే హెల్దీ డైట్ అని చెప్పేసి మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే 100 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది తీసుకుందామంటే ఆర్టిఫిషియల్ స్వీటనర్స్. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ క్యాలరీస్ ఇవ్వవు, అది నిజమే. కానీ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ఏంటి, జనరల్గా దే స్వీట్ మోర్ దాన్, ఇంకా స్వీట్ టేస్ట్ ఉంటుంది కదండి, అది ఇంకా ఎక్కువ ఉంటుంది షుగర్ కంట. సో దానివల్ల మీరు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్తో స్వీట్ని, షుగర్ని రీప్లేస్ చేయాలని ట్రై చేస్తున్నారు. కానీ దానివల్ల ఏమవుతుంది, మీరు ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ వేసుకుంటారు, యువర్ టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా, క్యాలరీస్ వెళ్ళవు లోపలికి. సో ఆ టేస్ట్ బడ్స్ ఏమనుకుంటాయి, నేను స్వీట్ తిన్నాను అయినా సరే మీకు బ్రెయిన్ క్యాలరీస్ వెళ్తేనే బ్రెయిన్ సాటిస్ఫై అవుతుంది, ఓకే నాకు కావాల్సిన ఎనర్జీ వచ్చింది,
అని. కానీ బాడీకి ఎనర్జీ వెళ్ళకపోవడం వల్ల బాడీ ఏమనుకుంటుంది, నేను తిన్నా సరే నాకు ఇంకా ఎనర్జీ రావట్లేదు, నేను ఇంకా తినాలి అని క్రేవింగ్ పెరిగిద్ది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల జనరల్గా యూ క్రేవ్ మోర్ ఫర్ షుగర్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిద్ది అండ్ ఎక్కువ తింటారు. సో మీకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకునే ముందు ఆలోచించాలి. ఇట్ క్యాన్ బి ఎ టెంపరీ సబ్స్టిట్యూట్. అంటే నేను ఒక 6 monthsలో నా లైఫ్ స్టైల్, నా పద్ధతి అంతా మార్చుకుంటున్నాను. ఇనీషియల్గా నేను తినలేకపోతున్నాను షుగర్ లేకుండా తగ్గించుకొని, అందుకనే ఒక 1 month 2 months నేను ఇది తగ్గించుకుంటాను అని చెప్పి తగ్గించుకొని దాన్ని బ్రిడ్జ్ కింద వాడుకొని దాన్ని హెల్ప్ తీసుకొని పక్కకి వెళ్ళి దాన్ని వదిలేయాలి. అంతేగాని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, డైట్ కోక్ అన్న వెంటనే ఇది చాలా హెల్దీ, నేను ఇంకా రెగ్యులర్గా డైట్ కోకే. మేము అనేది ఏంటంటే కోక్ తాగడం మానండి అని చెప్తున్నాము, అంతేగాని దాన్ని ఆర్టిఫిషియల్ స్వీటనర్స్లో వేసుకొని ప్రొలాంగ్ చేయొద్దు. దానికి హెల్ప్ తీసుకోండి. బట్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇంకా చాలా హెల్త్ ఫ్యాట్స్ ఏంటంటే హెల్దీ డైట్ ఏంటి, చిప్స్ ఫస్ట్ చిప్స్ తినాలి, ఓకే తినండి, కానీ హెల్దీ చిప్స్ అని చెప్పి ఇప్పుడు మనకి బయటకు వెళ్ళిన వెంటనే ప్రోటీన్ చిప్స్ ఇవన్నీ వస్తాయి. దాంట్లో మీకు లేబుల్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే హెల్దీ డైట్ కదా అనుకుని ఎక్కువ తింటారు. ఇప్పుడు మామూలు చిప్స్లో ఏమైనా తెచ్చుకున్నారనుకోండి, ఇది అన్హెల్దీ అని బ్రెయిన్లో ఉంది అనుకోండి, కొంచెం తిందాం, నేను హెల్తీ చిప్స్తో రీప్లేస్ చేశాను అనే ఆ ఫాల్స్ హుడ్తో ఏం జరుగుతుందంటే ఒక ప్యాకెట్ లేపేస్తున్నారు. హెల్దీ చిప్స్ ఇవి తింటే నాకేం కాదు. లడ్డూలు నెయ్యి వేసుకొని ఇవి హెల్దీ లడ్డూలు, దీంట్లో షుగర్ వాడలేదు. షుగర్ వాడకపోయినా ఏం వాడారు, జాగరీ వాడారు, హనీ వాడారు. జాగరీ, హనీ షుగర్ కంటే బెటర్, ఓకే, కానీ అవి కూడా ఎప్పుడు బెటర్, అది కూడా క్యాలరీసే. ఫైనల్లీ అన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటే మీకు ఫైనల్గా ఎక్కడి నుంచైనా వచ్చేది క్యాలరీసే. సో ఆ క్యాలరీస్ అనేవి జాగరీ, షుగర్ అన్నీ డౌన్ చేసుకొని క్యాలరీస్కే వస్తుంది. మీరు క్యాలరీస్ కాదు అనుకొని దాన్ని ఓవర్ ఈట్ చేస్తారు. అంటే హెల్దీ అనుకుంటూ ఓవర్ ఈట్ చేస్తారు. పర్లేదు ఇది హెల్దీయే కదా అని చెప్పేసి ఓవర్ ఈట్ చేస్తారు. సో వెయిట్ లాస్కి మెయిన్ మంత్రం ఏంటంటే మితం, ఎంతవరకు మోడరేషన్లో తినాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ ప్రాక్టికల్గా అలాంటి అన్సస్టైనబుల్ అడ్వైజులు ఇస్తే అది సర్వైవ్ అవ్వదు. స్వీట్ తినద్దు అనట్లేదు, కానీ 2 వారాలకు ఒకసారి అప్పుడప్పుడు, అంతేగాని క్రేవింగ్స్ పెంచుకుంటూ హెల్దీ ఫుడ్ అని చెప్పి అపోహల్లో ఎక్కువ స్వీట్లు తినడం, ఇది మెయిన్గా జనాలకు చేసే ప్రాబ్లం. అండ్ అనదర్ మేజర్ థింగ్ వెయిట్ లాస్ చేసే వాళ్ళలో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇప్పుడు యూత్ ఇలా యూ గో టు అ రెస్టారెంట్, మేబీ సమ్ బార్బిక్యూ నేషన్ అనుకోండి, ఆర్ వాట్ ఎవర్, ఐ డోంట్ నో, మేబీ ఇప్పుడు కొత్తగా రీసెంట్లీ వెంట్ టు నందోస్. సో అక్కడ ప్రోటీన్ ఫుడ్, లైక్ నేను వెళ్ళాను మంచిగా ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి చికెన్ బ్రెస్ట్ గ్రిల్డ్ ఆర్డర్ చేసుకున్నారు. దట్ ఈస్ ఓకే, ప్రోటీన్ ఒక్కటే తింటున్నారు, నథింగ్ ఎల్స్ బిసైడ్. కానీ ఆ పక్కన ఇంకొకటి ఉంటుంది బెవరేజెస్, వాటిల్లో యూ ఆర్డర్ ఎ డ్రింక్, ఆ డ్రింక్ కూడా హెల్దీగా ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి లైమ్ సోడా అంటారు. ఆ లైమ్ సోడాలో ఎంత షుగర్ యాడ్ చేస్తున్నారో చూస్తున్నారా, అదే షుగరీ డ్రింక్. అన్నెసరీగా వెయిట్ లాస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీకు ఇంకో 200 calories 250 calories ఎక్స్ట్రా జస్ట్ ఆ పక్కన షుగరీ డ్రింక్ వల్ల వస్తుంది. మిస్కన్సెప్షన్ మీద ఎలా ఉంటుంది, నేను హెల్దీ ఫుడ్ తిన్నాను, ఓన్లీ చికెన్ బ్రెస్ట్ ఒక్కటే తిన్నాను, నాకు అసలు ఈరోజు ఏమీ అన్హెల్దీ ఫుడ్ తినలేదు, మస్తు చేశాను అనుకుంటారు. తర్వాత చూస్తే ఏమవుతుంది, ఆ పక్కన సీక్రెట్గా ఒక షుగరీ డ్రింక్ తాగుతారు చూడండి, అన్నెసరీ క్యాలరీస్. సో వెయిట్ లాస్ చేసుకునేటప్పుడు మీరు లిక్విడ్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ లిక్విడ్లో ఎంత షుగర్ ఉంది, అది ఏంటి అనేది. సో మెయిన్గా అందరూ తెలుసుకోవాల్సింది రీడింగ్ లేబుల్స్. అంటే లేబుల్ని మనం ఇంటెలిజెంట్ అని మనం అందరం అనుకుంటున్నాం, కానీ ఒక బిజినెస్ చేసే వాళ్ళు ఇంకెంత ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తారు, మనుషుల బ్రెయిన్ పైన, మనుషుల యాటిట్యూడ్ పైన ఎలా చూస్తారు, ఎలా అయితే కొంటారు, వాట్ ఈస్ దట్ దే ఆర్ లుకింగ్ ఫర్ అని మీకు లేబులింగ్ వస్తుంది. సో ఆ లేబుల్లో జనరల్గా షుగర్ అని ఉండదు, మీరు తిప్పి చూసారంటే ఇది షుగర్ అని ఉండదు. కొన్నిసార్లు లేబుల్స్లో ఏంటంటే హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్, మాల్ట్, సుక్రోస్, మాల్టేస్, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా షుగరే, ఫైనల్లీ పేర్లు మార్చారు కానీ షుగరే. అవి షుగర్ అని మీకు నాకు తెలీదు. సో బయట కొంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా రీడ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. లేబుల్ని ఎట్లా రీడ్ చేయాలి, ఆ లేబుల్ వెనకాతలో ఏమున్నాయి, వాటి మీనింగ్ ఏంటి అనేది ఐడియా ఉండాలి. మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో అలా హౌ టు రీడ్ దీస్ లేబుల్స్ అని మనం ఒక వీడియో చేద్దాము. అండ్ ఇంకా కామన్ మిస్టేక్స్ వెయిట్లో చేసే వాళ్ళలో ఏంటి అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసేస్తారు. ఆ వైట్స్ అంతా అవాయిడ్ చేయాలని చెప్పి పెరుగు తినడం కానీ మజ్జిగ తాగడం కానీ అది కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల క్యాలరీస్ వస్తాయి. కానీ క్యాలరీస్తో పాటు మీకు పెరుగు మజ్జిగలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ప్రోబయోటిక్స్ వస్తాయి.
ప్రోబయోటిక్స్ అనేవి మన గట్ బ్యాక్టీరియా మైక్రోబయోమ్ చాలా ఇంపార్టెంట్. అది కొంచెం మంచిగా ఉంటే మీకు ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూస్ అనేవి ఈవెన్ ఒబేసిటీ కూడా తగ్గిద్ది. అండ్ ఇంకా కామన్గా వెయిట్ లాస్ చేసే వాళ్ళలో మిస్టేక్ ఏంటంటే టైం. సో మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాము, సర్కేడియన్ రిథమ్ అనేది బాడీకి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. మార్నింగ్ నిద్ర లేస్తే మన హార్మోన్స్ కూడా మనతో పాటు నిద్ర లేస్తే అవి యాక్టివ్ అవుతాయి. నైట్ టైం పడుకునే టైం వచ్చిందంటే మన హార్మోన్స్ కూడా మనం పడుకోకపోయినా అవి రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేసేస్తాయి, ఇన్యాక్టివ్గా ఉంటాయి. సో ఇన్సులిన్ అనే హార్మోన్ మీరు రాత్రి అయ్యే కొద్దీ అది నిద్రపోవడానికి రెడీగా ఉంటుంది, రెస్ట్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఆ టైంలో మీరు లేట్ నైట్ ఫుడ్ తినడం వల్ల సేమ్ ఫుడ్ తింటారు, తక్కువ క్యాలరీసే తింటారు, క్యారెట్ తింటారు, కీరా తింటారు, కానీ పనిచేయాల్సిన ఇన్సులిన్ మాత్రం పనిచేయదు, అది రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. దానివల్ల మీకు వెయిట్ లాస్ అనే టార్గెట్ అచీవ్ చేయలేకపోవచ్చు. సో వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇది కూడా ఇంపార్టెంట్. టైం, లేట్ నైట్ డిన్నర్స్ అవాయిడ్ చేయడం, లేట్ నైట్ ఫుడ్ స్నాక్స్ అవాయిడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ మెయిన్ మిస్టేక్ విత్ వెయిట్ లాస్ ఇస్ స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల చాలా రీసెర్చెస్లో జనరల్గా తెలుస్తుంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ వెయిట్. అంటే మీరు బ్రేక్ఫాస్ట్లో చాలా ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ అనేది బాడీకి సెటైటీ ప్రొవైడ్ చేస్తుంది. సెటైటీ అంటే ఏంటి? నాకు ఆకలి వేయకపోవడం. ఆకలి వేయకుండా ఉండడం వల్ల ఆకలి వేయకపోవడం ఆటోమేటిక్గా మీరు తినాలనిపించదు. సో ఇది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రోటీన్ వల్ల ప్రొవైడ్ అవుతుంది. మార్నింగ్ డైట్లో కంపల్సరీ వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు అందరూ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. దానివల్ల మీ బాడీకి ఏంటి, ఓకే నా దగ్గర ఆల్రెడీ అడిక్వేట్గా రిజర్వ్స్ ఉన్నాయి, నేను ఇంకేమీ క్రేవ్ చేయాల్సిన అవసరం లేదు, సో ఆకలి తక్కువ ఉంటుంది, మీకు సెటైటీ అనేది తగ్గుతుంది. ఇదొకటి అనదర్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో వెయిట్ లాస్లో ఇవి నేను జనరల్గా కామన్గా నోటీస్ చేసిన మిస్టేక్స్, రెగ్యులర్గా అందరు చేస్తున్నారు. సో ఈ మిస్టేక్స్ చేయకుండా గోల్ హెల్దీ వెయిట్ లాస్ కింద పెట్టుకోండి. దానివల్ల లాంగ్ టర్మ్లో బాగా అచీవ్ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. ఇంకేమన్నా మీరు సజెషన్స్ కానీ, మీరు ఎలా మీ వెయిట్ లాస్ జర్నీని షేర్ చేసుకోవడం కానీ, లేదు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.